రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. మరి చూసారా, దేవుడు మీరు ఒక అమ్మ నాన్న ఒక పేరు పెడితే దేవుడు ఇంకో పేరు ఇచ్చారు మీకు. అయితే నేటి కాలానికి తగ్గట్టుగా ఒక ట్రెండ్గా ఉండాలని చెప్పి విదేశాల్లో కూడా నాకు తెలిసి మీరు పాడే అవకాశం మీకు వస్తుంది. ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా రఘుకుల తిలక లేకుండా ఈవెంట్ కూడా లేదు. మీకు ఇంకా ఏమైనా కోరిక ఉందా? అంటే భగవంతుడు అంటే ఏంటో తెలిసింది, దైవికం వైపు వెళ్ళాలన్నా. మీరు ఇంకెన్ని పాటలు పాడాలనుకుంటున్నారు? అయితే భగవంతుడు ఇప్పుడిప్పుడే కొంచెం అంతంత మాత్రంగా ఆ పాట వస్తుంది అని అంటే ఎవరికి అమ్మవారు వస్తుందా అని చెప్పేసి అలర్ట్గా ఉండేదాన్ని నేనైతే. దిగు దిగు నగన్న నగన్న దివ్య సుందర నాగో నగన్న. ఇంత పవర్ఫుల్ వాయిస్ ఉంది మీకు, అంటే ఏ పాటనైనా అలవోకగా పాడేస్తున్నారు. చిరంజీవి గారంటే అసలు అసలు ఆగదు మేడం. ఇప్పుడు ఆల్రెడీ మీ కొడుకు కోరిక తీరింది, మీ వైఫ్ కోరిక ఏదైనా ఉందా? గోవింద 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 గోపాల. అసలు ఆ అంజనమ్మ గర్భంలో ఆ ముగ్గురు కుమారుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. అంటే ఒక పాటని ఎంతవరకు తీసుకెళ్తారు ఆడియన్స్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వింటున్న పాట రఘుకుల తిలకారారా. అంటే ప్రతి పల్లెలో, పట్టణాల్లో, దేశ విదేశాల్లో ఏ నోట చూసినా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు జపించే పాటే, అంటే ప్రతి ఒక్కరూ పాడుతున్న పాట రఘుకుల తిలకారామ. మరి ఈ పాట పాడిన కొండల స్వామి గారు మనతో పాటున్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాట గురించి అండ్ ఆయన ఇంకెన్ని పాటలు పాడారు, ఆయన డ్రీమ్ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు, బోల్డన్ని పాటలు పాడించుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను ఏడుకొండల స్వామి అని చెప్పేసి, పసుపులేటి ఏడుకొండల స్వామి. కానీ చాలా వరకు ఏడుకొండల స్వామి అని వినిపిస్తోంది, కానీ మీ రియల్ నేమ్ ఇది కాదని విన్నాను. ఏంటి మీ పేరు అసలు? నా పేరు పసుపులేటి ఏడుకొండలండి. మరి ఏడుకొండల స్వామిగా ఎందుకు మారి? నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామికి దీక్ష చేస్తా. ఇప్పటి వరకు 36 సార్లు దీక్ష తీసుకున్నాను. ఇక అక్కడ నుంచి ఈ భజన ఆర్కెస్ట్రాల ద్వారా అందరూ కూడా నన్ను కొండల స్వామి కొండల స్వామి కొండల స్వామి అంటాం. అట్లా అలవాటైపోయింది. అది సో స్వామిగా మారడానికి కారణం మాల వేసుకోవడం, అంటే ఎక్కువ పూజల కార్యక్రమాలకి ఆర్కెస్ట్రాకి వెళ్ళడం, దీనివల్ల మీరు స్వామిగా మారారు. అవును. బట్ చూసారా, దేవుడు మీరు ఒక అమ్మ నాన్న ఒక పేరు పెడితే దేవుడు ఇంకో పేరు ఇచ్చారు మీకు. అవును మేడం. సో ఆ పేరు గురించి తెలుసుకున్నాము. బట్ పాట గురించి నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు పాట ఎలా ఉండిందంటే, ఈ పాట ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికంటే పల్లెల్లో, పట్టణాల్లో యూత్కి కూడా పరిచయం చేశారు. చిన్న పిల్లలు కూడా ఆ పాట అంటే ఊగిపోతున్నారు. అంత చక్కని పాటని మీ నోటి నుంచి వినడం చాలా సంతోషంగా ఉంది. అంత చక్కగా పాడారు కూడా. సో ఈ పాట ఎప్పటి నుంచో ఉంది, మీకు తెలుసు, కొంతమందికి అటు సైడ్ వినే వాళ్ళందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళందరికీ ఇప్పుడే తెలిసింది. అవును. సో ఈ పాట గురించి యూత్ అందరూ ఇష్టపడడానికి మీరు ఏం చేస్తే అంత బాగా నచ్చిందంటారు? ఏమైనా రీజన్ ఉందా? అది వెనకటి కాలం, ఏదో 30-40 సంవత్సరాల క్రితం ఇది పాండురంగడి చెక్క భజనలో పాడుకుంటూ ఉండేవాళ్ళు మేడం. అయితే అప్పుడు ఇంత ట్రెండ్ అయితే లేదు. వాళ్ళు పాడుకునే స్టైల్ వేరు, విధానం వేరు, అన్నీ కూడా వేరు. అయితే నేటి కాలానికి తగ్గట్టుగా ఒక ట్రెండ్గా ఉండాలని చెప్పి అది ఆ మ్యూజిక్ చేయటం జరిగింది. అది కూడా మా అబ్బాయి నాన్నగారి చేత. అంతకుముందు నాకు MP3 సాంగ్స్ లేవు ఈ రఘుకుల తిలక పాడక ముందు. అయితే లైవ్లో కొండల స్వామి అయ్యప్ప భజనలోని ఆర్కెస్ట్రా పెట్టుకుని అందరు పాటలు పాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత నాతో పాటు సింగర్స్ చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళ పాటలు MP3లు ఉన్నాయి, మైకుల్లో గుడుల మీద వినపడతా ఉండేవి. ఇవన్నీ కూడా మా బాబు వింటూ ఉండేవాడు. అరే నాన్నగారు ఇంత బాగా పాడతాడు, ఆయనకు కూడా మైక్లో
పాడతాం నేను వినాలి, ఆయన ఇంతటితో ఆగకూడదు, ఈయనకి అన్ని చోట్ల గుర్తింపు రావాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని 3 నెలల క్రితం బాపట్లలో పవన్ శ్రీ పసుపులేట్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, అబ్బాయిని వెళ్ళి నాన్నగారికి ఒక పాట చేయాలని అడగటం జరిగింది. 3 నెలల తర్వాత ఒకరోజు బాపట్ల వెళ్ళాడు కర్లపాలెం నుంచి, వెళ్ళి పాట చేయాలని అయ్యప్ప స్వామి పాట తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మరి మా బాబుకి ఎందుకు ఆలోచన వచ్చిందో, నాకు చిన్నప్పటి నుంచి శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. ఎప్పుడన్నా ఏదైనా చిన్న కష్టం వచ్చినా, ఇప్పుడు నాకు 2 ఆటోలు ఉన్నాయి, మా అబ్బాయి నేను ఆటో, మైక్ అనౌన్స్మెంట్. ఈ ఆటోల్లో కూడా రాముడే నా దైవం, ప్రతి ఏ వస్తువు కొన్నా ఒక క్యాప్షన్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాముడు పాట అయితే బాగుంటుంది, ఈ పాట నాన్నగారు బాగా పాడతాడని చెప్పి ఫస్ట్ పాట అదే చేపిద్దామని చెప్పి, నాకు చేయిస్తున్నాడనే సంగతి కూడా తెలియదు. ఆ చేయించుకొని ట్రాక్ చేసి వచ్చిన తర్వాత పాడే ముందు చెప్పాడు, నాన్న ఇట్లా బాపట్ల వెళ్ళి ఈ పాట పాడాలి, రకుల్ తిలక ట్రాక్ చేయించాను. అట్లా నేను వెళ్ళటం, వాళ్ళు ట్రైల్ పాడమని చెప్పటం, ఆ ట్రైల్ పాడే విధానంలో ఆయన ఒకేసారి డన్ మొత్తం పాడేమన్నాడు. ఆ పాట ఎన్ని నిమిషాలు అయితే ఉందో అన్ని నిమిషాలు పాడాను, అయ్యా మళ్ళీ పాడనంటే ఇక అక్కర్లేదు ఇది చాలు అన్నాడు. సింగిల్ టేక్ ఎక్కడ కట్స్ ఎక్కడా లేవు, సింగిల్ టేక్లో పాడేశాను. అదే వాయిస్ కోరస్ కూడా మా బాబు, ఆ మ్యూజిక్ చేసిన పవన్ శ్రీ పసుపులేటి బాపట్ల, వాళ్ళిద్దరే పాడారు కోరస్ కూడా. అట్లా తెల్లవారితే శ్రీరామనవమి, ఆ ట్రాక్ ఇవ్వటం కూడా రాత్రి 10 గంటలకు ఇచ్చాడు. అందుకనే వీడియో చేయలేకపోయాము. మా బాబే స్టూడియోలో కూర్చొని ఆ రాత్రల్లా ఎడిటింగ్ చేసి ఉదయం పూట వదిలాడు. అది ఎంత మంచి సక్సెస్ అయిందండి. కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఒక్క మన పల్లెలు పట్టణాలే కాదు, మన తెలుగు లాంగ్వేజ్ అనే కాదు, ఇతర భాషల్లో కూడా ఈ పాట చాలా వైరల్ అయ్యింది. మీకు కూడా తెలుసు, మీకు మెసేజ్లు కామెంట్లు వస్తున్నాయని చెప్పారు కూడా. మేడం అసలు ఒక్క చోట కాదు మేడం, ఖండాంతరాలు దాటిపోయి ప్రపంచంలో మన ఇండియానే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఒకసారి మా బాబు కామెంట్లో అసలు మీరు ఈ పాటను ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో చెప్పమని పిన్ చేశాడు. ఓకే, ఇక అప్పుడు అవే 1000 దాటిపోయినాయి మెసేజ్లు. ఆ ఊళ్ళు, ఆ దేశాలు, లండన్ అంటారు, శ్రీలంక అంటారు, ఇట్లా. అయితే ఈ పాట ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంది మేడం. అంటే ఇది వరకు కూడా మీరు ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ, భక్తి పాటలు, భజన పాటలు పాడుతూ ఉన్నారు, కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాలలో మాత్రమే మీరు ఎవరెవరిని తెలుసు. అవును. బట్ ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయిందని మీరే చెప్తున్నారు. అంటే ఇంత మంచి పాపులారిటీ, అంత మంచి సక్సెస్ కూడా వచ్చింది. సో ఈ ఒక్క పాటే కాదు, మీరు బోలెడన్ని పాటలు పాడగలరు అని చెప్పేసి ఆడియన్స్కి కూడా తెలియాలి. కాబట్టి వేరే పాటలు కూడా ఈ ఇంటర్వ్యూలో మీతో పాడిద్దాం అనుకుంటున్నాం. ఓకే మేడం, ఓకేనా? సరే, ఆ పాటలన్నీ పాడే బదులు ఇప్పుడు రఘుకుల తిలక కొండల స్వామిగా మీరు ఎంత పాపులర్ అయ్యారో కాబట్టి ఒక్కసారి మా కోసం, అండ్ నేను కూడా చాలా బాగా వింటూ ఉంటాను, అందుకోసమే ఆ పాట ఒక్కసారి మళ్ళీ మీ నోటి నుంచి వినాలని ఉంది. ఆ పాట ఒక్కసారి పాడదాం మేడం. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా,
కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా. సూపర్. అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ పాటకి. తెలంగాణ జానపదాలు ఈ మధ్య కాలంలో ఎంత ఫేమస్ అయ్యాయో, ఇప్పుడు అంటే ఓన్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే భజన పాటలు, కొంతమందికి మాత్రమే తెలిసిన భజన పాటని అందరికీ రుచి చూపించారు మీరు. ఇప్పుడు తెలంగాణ జానపదం ఎంత సక్సెస్ అయ్యిందో, ఈ భజన పాటలు కూడా మళ్ళీ అంటే ఆల్రెడీ పల్లెటూళ్ళలో పాడుతున్నారు, కానీ విదేశాలు దాటిపోయింది కాబట్టి విదేశాల్లో కూడా నాకు తెలిసి మీరు పాడే అవకాశం మీకు వస్తుంది. వెళ్ళి ఈ పాట వినిపించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ మేడం. సో ఈ పాటతో పాటు మీరు చాలా పాటలు పాడారు. మీ ఛానల్ ఒక్కసారి మేము చూస్తే ఈ పాట ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మీరు రిలీజ్ చేసినప్పటికీ ఈ మధ్యనే ఎక్కువగా పాపులారిటీ వచ్చింది మీకు. అంటే మళ్ళీ దాన్ని పుష్ చేయడం జరిగిందా మీరు ఆ పాటని, లేదంటే ఆటోమేటిక్గా దానికే వ్యూస్ రావడం అలాంటివి జరిగాయి? దానికే రావడం వచ్చింది మేడం. మళ్ళీ పుష్ చేయటం కానీ అట్లాంటి ఏం చేయాలి. ఆ వీడియోని ఆ వీడియో కూడా మనకు శ్రీరాముడి గుడి కట్టిన తర్వాత అయోధ్య ఒక్కసారి అటు వైరల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీక్ గారు ఆయన ఏదో డివోషనల్ ఫంక్షన్ లో వేయటం జరిగింది, దానికి రీల్ చేశారు. ఇక అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారికి వారి అన్నదమ్ములు వారు ఆయన డిప్యూటీ సీఎం అయి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఆ మొత్తం క్లిప్లు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ కి, జగన్ కి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పొలిటికల్లో కూడా నడిచింది. పొలిటికల్, సినిమా యాక్టర్లు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఒక్కళ్ళు కాదండి, ఎక్కడ పడితే అక్కడ రీల్స్. అసలు సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా రఘుకుల తిలక లేకుండా లేదు, ఈవెంట్ కూడా లేదు. అయితే ఇది చూసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, ఇది నా గొప్పతనం కాదు, శ్రీరాముడు యూత్ రామనామాన్ని మర్చిపోతున్న టైంలో చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు తన నామాన్ని నృత్యం చేయించాలనుకున్నాడు. ఈ ఖండాంతరాలు దాటిచ్చేశారు. అది అన్ని యుగాల్లో గాడైనటువంటి శ్రీరాముడు యొక్క కృప. ఆయనే నా మీద ఉండి పాడిచ్చాడని చాలా ఆనందపడిపోతుంది. నిజమేనండి. అంటే పసిపిల్లల్లో దేవుణ్ణి చూడాలంటారు చూసారా, పసిపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆ పిల్లల్ని చూస్తే రాముడిలాగే భావించి పాటలు కూడా పాడుతున్నారు, తల్లులు కూడా పాడేస్తున్నారు అనమాట. అంటే ఆ పాట పాడుతూనే పని చేసుకోవడం, ఆ పాట పాడుతూనే బయటికి వెళ్ళడం, అంత బాగా ఎక్కేసింది ఆ పాట అంతా కూడా. అంటే వింటుంటే వినాలి వినాలి వినాలి, మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది. సో ఈ పాటతో పాటు చాలా పాటలు పాడారు కాబట్టి కృష్ణుడు గురించి కూడా మీరు పాడారు. సో ఆ కృష్ణుడి పాట కూడా ఒక్కసారి పాడండి. అది రీసెంట్గా వదిలాం మేడం. దీనికి కూడా మ్యూజిక్ పవన్ శ్రీ పసుపులేటి అబ్బాయి చేశాడు. యదుకుల వంశాన యమునా తీరాన, యదుకుల వంశాన యమునా తీరాన, గోవుల మందలుగా చితివ గోవర్ధన గిరిబాల, గోకుల గోపాల రే పల్లెకు భూపాల, యశోద మురిపాల యాదవ కుల తిలక, యదుకుల వంశాన యమునా తీరాన. సూపర్. అంటే మీరు ఆపేస్తుంటే అయ్యో అప్పుడే పాట అయిపోతుందా అనిపిస్తుంది అనమాట. మీ గొంతు వినాలనిపిస్తుంది. కొంతమందికి ఆ అదృష్టం దక్కుతుందండి. ఎందుకంటే ఎంత మంచి వాయిస్ ఉన్నా ఆ టోన్ కూడా పాటలకు సెట్ అవ్వాలి. అవును మేడం. చాలా మందికి పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, గొంతు సపోర్ట్ చేయకనో వాళ్ళకి ఆ మ్యూజిక్ అవగాహన లేకనో ఆగిపోతూ ఉంటారు. బట్ మీకు అమృతం పోసినట్టుగా ఈ పాటలన్నిటికీ మీ వాయిస్ బాగా చక్కగా సెట్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా కోరిక ఉందా? అంటే ఓన్లీ ఈ భజన పాటలు ఇలాంటివి పాడదాము అనుకుంటున్నారా? సినిమా పాటలు కూడా పాడాలని ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు? భజన పాటలు కాదు మేడం, ఫోక్ సాంగ్స్ ఫాస్ట్ గా ఉండేవి. ఎవరైనా అవకాశం ఉండి పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళి పాడతాను. అది సినిమాల్లోనైనా విడిగా ప్రైవేట్ ఆల్బమ్స్ లోనైనా ఎవరైనా అవకాశం ఉండి పిలిస్తే అన్ని రకాల పాటలు పాడతాను. అయితే మేడం, ఈ రఘుకుల తిలక అనేటువంటి పాటను నాకంటే ముందు కూడా, అది నేను చెప్పిన 40 సంవత్సరాల నుంచి ఉందని చాలా మంది గాయకులు ప్రముఖులు పాడారు. అయితే నా దృష్టం ఏంటంటే, నేను పాడిన తర్వాత ఆ మ్యూజిక్ వాయిస్ సెట్ అవటం, ఆ భగవంతుడి జనంలోనికి పంపించటం, ఆ క్రెడిట్ అంతా నాకే రావటం, అది శ్రీరాముడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నా. అంతే, అదొక మంచి వరం. ఓవర్ నైట్లో ఒక మంచి పాపులారిటీ వచ్చింది. అంటే ఓవర్ నైట్ అంటే ఎప్పుడో పెట్టినప్పటికీ ఒక్కసారిగా అంత వైరల్ అవ్వడం అనేది కూడా అదృష్టం అనే చెప్పుకోవాలి.
అండ్ నేను ఇంకోటి తెలుసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు పొలం పనులకు వెళ్తూ పాడుతూ ఉంటారు, సరదాగా ఉంటూ ఉంటారు. కానీ ఒక సింగర్ నవ్వాలి, పాటలు పాడాలి అని పిచ్చి కొంతమందికే ఉంటుంది. మీ అబ్బాయి వల్లే మీకు పాటలు పాడాలని ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే మీకు ఇంట్రెస్ట్ రావడం వల్ల మీ అబ్బాయి మిమ్మల్ని ప్రోత్సహించడం జరిగిందా? అది కాదు మేడం, నాకు దరిదాపుగా 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా. అంటే డివోషనల్ సాంగ్స్ మాత్రం కాదు. అప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఈ సినిమా యాక్టర్లు రామారావు, కృష్ణ, చిరంజీవి ఇట్లా అన్నీ చూసి వస్తా ఆ సినిమా పాటలు చేస్తూ ఉండేవాడిని. ఉండగా నాకు 18 ఏళ్ళ వయసులో అప్పుడు పెద్దగా 86 మాలలు వేసుకోవటం ఎక్కడ పల్లెటూళ్ళలో లేదు, ఎవరికి తెలియదు. ఎక్కడన్నా సిటీస్లో ఒక మండలం సెంటర్లో 4-5 ఉండేవాడు. అటువంటి టైంలో ఈ నల్లని వస్త్రాలు ఈ కండవలు వేసుకోవటం చూశాను నేను. చూసి ఏంది వీళ్ళు మనకు వ్యత్యాసంగా ఉన్నారని చెప్పి ఎవరిని ఒక ఆయన అడిగి ఏంది వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నారంటే అది అయ్యప్ప స్వామి దీక్ష అంట, పక్కన శబరిమల. అంటే మాది పూర్ ఫ్యామిలీ మేడం, ఇక మా నాన్నగారు తెస్తే తినటం లేకపోతే లేదు. అటువంటి టైంలో మా వాళ్ళకి తెలియకుండా ఒక 20 రూపాయలు తీసుకొని శివాలయంకి వెళ్ళి టవల్ కొనుక్కొని మాల వేసుకున్నాను. నేనే పిల్లోడప్పుడే. తెలిస్తే ఊరుకోరు. అప్పుడు అయ్యప్ప స్వామి అంటేనే అంత దూరం వెళ్ళిపోయేవాడు ఆ టైంలో. ఇక తర్వాత ఏం జరిగింది, కండవ కట్టుకుని సెంటర్కి వచ్చాను నేను. వచ్చిన తర్వాత అంతకుముందు మాకు 5 ఉన్నారు గురుస్వాములు. వీళ్ళు ఏం చేశారంటే ఆ స్వామి పేద స్వామి లాగా ఉన్నాడని చెప్పి ఆరతుల్లో వచ్చిన డబ్బులన్నీ పెట్టి నాకు అప్పుడు ప్యాంటు షర్టు అవన్నీ కూడా కుట్టించారు వాళ్ళే. ఇక భజనకి వెళ్తా ఉండేవాళ్ళు. ఆ భజనకి వెళ్తే అక్కడ పసిఫిక్గా 5 గురుస్వాములు ఒకళ్ళు పాడిని ఒకళ్ళు పాడరు. అప్పుడు ఒక ఆర్డర్, వినాయకుడు పాడాలి, సుబ్రహ్మణ్యం పాడాలి, అమ్మవారు పాడాలి, ప్రతి ఊర్లో అందరి దేవుళ్ళ మీద ఆదిశేష అనంత సేనాన్ని పాడి అయ్యప్ప స్వామి పాట పాడాలి. అయితే నాకు పాడదామని ఉంది. అప్పుడే ఫస్ట్ సంవత్సరం మాల. అయితే వాళ్ళే పాడేసుకుంటున్నారు. అయితే ఒక రోజున అయ్యప్ప స్వామి పాట పాడే గురుస్వామి లేటుగా, ఆయనది చిల్లర కొట్టు, రాలేదు. రాకపోయేసరికి ఈ 4 పాడరా పాట. అవకాశం వచ్చిందని చెప్పి స్వామి గురుగారు నేను పాడతానండి అన్న. సరే పాడన్నారు. ఫస్ట్ పాటే సూపర్గా పాడేసి అప్పుడు 18 వయసులు ఆ పాడతాను. అప్పుడు పాడిన పాట ఏమిటంటే, సత్యం జ్యోతిగా వెలుగునయ్యా, నిత్యము దానిని చూడుమయ్యా, పరుగున మీరు రారయ్యా, శబరిగిరికి పోవుదము, శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఆ పాట బాగా పాడాను మేడం. తర్వాత వెనకున్న పెద్దవాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళందరి మీద ఈ పాట బాగా పాడాను నేను. 18 ఏళ్ళ వయసులో ఉన్నా. ఇక తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇక తర్వాత ఏం చేశానంటే ఇక రెండో భజనలో 4 పాటలు. తర్వాత అట్లా పెంచుకుంటే వెళ్ళా. ఇక వీళ్ళు వెనక నేను ముందు. ఇక అందరు నన్నే పాడమంటున్నారు. అట్లా పాడిన తర్వాత ఆ సంవత్సరమే నాకు భగవంతుడు అంటే ఏంటో తెలిసింది, దైవికం వైపు వెళ్ళాలన్న ఆలోచన. అప్పుడు ఎక్కువగా ఎవరు ప్రభావితం అంటే చిన్నజీర స్వామి వారు, సుందర చైతన్యానందులు వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, వాళ్ళ ఉపన్యాసాలు ఎక్కువగా వస్తూ ఉండే. ఆ విన్న తర్వాత ఉషశ్రీ గారు చనిపోయారు. ఆయన రామాయణం వాడుక భాషలో చెప్తా ఉండేవాడు. ఆ విన్న తర్వాత రామాయణం చెప్పాలి, మహాభారతం వాడుక భాషలో జనమందరికి అర్థం అవ్వాలని కొన్నాళ్ల పాటు గుడుల్లో రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ కూడా ఉపన్యాసాలు చెప్పా. అయితే విన్న వాళ్ళందరూ కూడా చక్కగా అర్థం అవుతుంది, విడమర్చి చెబుతున్నారు, ఉపమానాలతో ఉదాహరణలతో చెప్పేవాడు. అట్లా నా మనసు రాముడి వైపు వెళ్ళిపోయింది. మీరు ఉపన్యాసాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నాకు లైఫ్ ఇచ్చింది అయితే అయ్యప్ప స్వామి మేడం. తర్వాత అమ్మవారు. నేను మాలేస్తా, మా అబ్బాయి మాల వేస్తాడు, మా మిస్సెస్ దుర్గమ్మ మాలేస్తుంది. ఇక ఇదే మా ప్రపంచం. మాల వేసుకోవడం అంటే ఎంత నిష్టగా ఉండాలి, ఆ దీక్షను పాటించాలంటే అందరి వల్ల కాదు అది. అవును మేడం. ఇంట్లో చేసే భార్య సక్రమంగా చేస్తే ఈ భర్త ఎన్నాళ్ళైనా మాలేసుకుంటాడు. ముందు మా మిస్సెస్ సపోర్ట్ ఎంత ఓర్పుగా, నాకు ఆర్కెస్ట్రాలు భజనకి వెళ్తా, ఒక్కోసారి పెందల కాడ వెళ్ళాలి, మాకు దూరాలు వెళ్ళాలంటే దీపారాధన చేయడానికి కూడా కుదరదు. అన్ని ఆమె చేస్తుంది దగ్గరుండి. ఇక తర్వాత మా కోడలు వచ్చిన కాడి నుంచి మా అబ్బాయి పెళ్ళి 3 ఆడపిల్లలు. అప్పటి నుంచి మా కోడలు, మా మిస్సెస్ వీళ్ళే చేస్తూ ఉంటారు. మేమే ప్రోగ్రామ్కి వెళ్తాం, ఏదైనా దేవుడి సేవ. అంతే కదండి.
అట్లా కడప, విశాఖపట్నం, విజయవాడ, ఇట్లా హైదరాబాదు ఇటు కూడా చేశారు. సీజన్ వస్తే అక్టోబర్ నుంచి జనవరి వరకు. ఆ దేవుడే మిమ్మల్ని నడిపించారు. అంతా అయ్యప్ప స్వామి, రామి తండ్రి మేడం. తర్వాత మీ అబ్బాయి సహకారం మీకుంది. మా అబ్బాయి నన్ను ఎట్లయినా ప్రపంచం గుర్తించే వాడికి ఒక కోరిక ప్రతి చోట చెప్తా ఉండేవాడు. మా నాన్నగారు ఎక్కడికన్నా వెళితే 10 మందిలో 4 వచ్చి పలకరించాలి, లేదు ఇద్దరన్నా సెల్ఫీ తీసుకోవాలి, ఆయన గుర్తుపట్టాలా అనేటువంటిది ఆవిడ ఉద్దేశం. ఇద్దరేంటండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ పాటే వింటున్నారు, మీకే ఆనందం వేస్తూ ఉంటుంది కదా. ఈ పాటలు చేయటానికి చేసిన తర్వాత ఆ కుర్రవాడు తర్వాత ఫోన్ చేసి అతని పనుల వల్ల బిజీగా ఉంటే అంతటితో ఆగిపోకుండా రేత్రులు నిద్ర లేకుండా కంప్యూటర్ దగ్గర కూర్చొని గూగుల్లో చూస్తా అన్నీ నేర్చుకొని ఎడిటింగ్, కంపోజింగ్ మొత్తం. తర్వాత అమ్మవారి 8 సాంగ్స్ వాడు సొంతంగా చేసి, మా కీబోర్డు వల్లూరు శ్రీనివాస్ అని ఉన్నాడు, అతను ఒక్కడిని పెట్టుకొని 8 పాటలు వదిలితే 8 బ్లాక్ బస్టర్ ఆ సంవత్సరం. అదృష్టం. అట్లా అవి కూడా మిలియన్ల దగ్గరలో ఉన్నాయి మేడం పాటలు. మనం ఎంత కష్టపడినా దేవుడు అనుగ్రహం కూడా అందాలి అంటారు. మీకు ఆ తోడు ఉంది, ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇంటర్వ్యూ మధ్యలో మేము ఒక పర్సన్తో మీతో మాట్లాడించాలనుకుంటున్నాం. చరణ్ అర్జున్ గారు అందరికీ తెలిసిన వ్యక్తి, నాకు కూడా తెలుసు మేడం. మంచి రైటరు, మంచి మ్యూజిక్ డైరెక్టరు, సాంగ్స్ కూడా చాలా చక్కగా పాడతారు ఆయన. సో ఆయనతో ఒక్కసారి మాట్లాడిద్దాం అనుకుంటున్నాం. సరే మేడం. హలో. సో ఇప్పుడు మీరు ఒక పర్సన్తో మాట్లాడాలి. ఆయన ఎవరంటే రఘుకుల తిలక అని చెప్పి ఈ మధ్య కాలంలో ఎంత పాపులర్ అయ్యిందో కదా సాంగ్. అవును, ఇంటర్వ్యూలో ఉన్నారా? ఇప్పుడు ఇంటర్వ్యూ కాలేనా? అవును సార్, ఇంటర్వ్యూలో ఉన్నాము. సో ఏడుకొండల స్వామి గారు మనతో పాటున్నారు. ఆయన ఆ పాట పాడారు. సో మీరు బాగా తెలుసంట, మీరంటే ఇష్టం అని చెప్పారు నాకు ఇంటర్వ్యూకి ముందు కూడా. సో ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయనతో ఒక్కసారి మాట్లాడండి సార్. ఇస్తున్నాను సార్. చరణ్ అర్జున్ గారు సార్ నమస్తే సార్. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ వింటున్న పాట అదే సార్. థ్యాంక్ యూ సార్. అసలు మీ మ్యూజిక్, కంపోజింగ్, మా హీరో కార్తీక్ గారు ఎప్పుడైతే ఆ పాటకి డాన్స్ చేశారో ఆ రోజు నాకు కంట్లో పడింది. ఇప్పటికీ నేను వింటూనే ఉంటాను, ప్రతిరోజు ఒకసారి నా పాట వింటాను. థ్యాంక్ యూ సార్. మీ గురించి కూడా నేను ఎంక్వైరీ చేయించాను. నేను ఒక డైరెక్టర్ గారితో ఓకే ఒక మూవీలో మీకు చేసి ఉంటారు, ఆయన శ్రీముత్యం అని ఒక డైరెక్టర్. మీరు బందర్లో ఉంటారు అని కూడా చెప్పారు. బాపట్ల సార్, బాపట్ల బందరు చెప్పారు. నిజంగా సార్ ఎంత మంచి లౌడ్ వాయిస్ అంటే, ఈ చెన్నైలో పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మాస్ పాటలు పాడటానికి కొన్ని వాయిస్లు ఉంటాయి. అలాంటి వాయిస్లు నేను ఇక్కడ కూడా ఉంటే బాగుండని అనుకుంటుంటాం మేము. మీ వాయిస్ అలాంటిది, అంటే మీరు సినిమాల్లో పాడాలి, చిరంజీవి గారి సినిమాల్లో, అలాంటి సినిమాలకు సెట్ అయ్యే వాయిస్ మీది. థ్యాంక్ యూ సార్. అద్భుతం అసలు. అంటే దేవుడి పాటలు, రాముడి పాటల్ని కూడా భక్తి కాకుండా దాన్ని ఒక మాస్ హీరోలు కూడా డాన్స్ చేసేలాంటి ఒక అద్భుతమైన ఆ సెన్స్. రఘుకుల తిలక నిన్నెత్తి ముద్దులాడెదరా అంటుంటే మీ వాయిస్ లో ఒక జీరో వస్తుంది. అబ్బా, ఈ పాట మీ నోటి నుంచి వచ్చిన తర్వాత నా అదృష్టం సార్. సరే. అంటే నాకు అదృష్టం ఏంటంటే మీకు నేను తెలుసో లేదో అనుకున్నాను, మీ నెంబర్ రేపు సంపాదించి ఫోన్ చేయాలనుకున్నాను సార్. మీ పాట శిల్పిని రాయి నేను పాటను చూసారా సార్? హృదయాలు పిండేసింది సార్. ఆ వీడియో ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. తర్వాత పవన్ గారి మీద చేసిన వీడియో చూశాను. అసలు మీ పాటలు టీవీలో చూస్తుంటా సార్ నేను. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. మీరందరూ చూడబట్టి ఆ పాటలకి ప్రైవేట్ గా వచ్చినా కూడా ఆ పాటలకి అంత బలము, అంత చరిత్ర వాటికి వచ్చింది. అసలు ఏం రైటింగ్, ఏం కంపోజింగ్ సార్, ఏం పాడటం అసలు. లవ్ యూ సార్, లవ్ యూ. మీరు కూడా తప్పకుండా అంటే దీన్ని కంటిన్యూ చేయండి సార్. ఈ పాటతో మీకు అంటే ఒక్కొక్కరికి ఎంతో కష్టపడితే తప్ప ఒక అద్భుతమైన మలుపు రాదు ఒక పాటతో. అది 20 ఏళ్లలో వచ్చిందా, 30 ఏళ్లలో వచ్చిందా, 50 ఏళ్లలో వచ్చిందా, ఎప్పుడో ఒకసారి ఒకటి వస్తుంది కళాకారుడికి. అది మీకు రఘుకుల తిలక ద్వారా వచ్చింది. ఈ రోజు ఇలా ఇంటర్వ్యూలో మీరు మాతో మాట్లాడుతున్నారు. మాలాంటి వాళ్ళందరం కూడా ఆ పాటలు పొద్దున్నే లేచి వింటున్నామంటే అది దీన్ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ అభిమానం, ఆశీస్సులు ఉంటే నేను ఏ పాటలైనా పాడతాను సార్. స్టూడియోకి రండి సార్, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా స్టూడియోకి రండి. వాళ్ళ దగ్గర నా నెంబర్ తీసుకోండి. ఓకే. మీకు లొకేషన్ పెడతాను. మీరు ఇక్కడే ఉంటది, గచ్చిబౌలి మెయిన్ రోడ్ లోనే స్టూడియో ఉంటది, మీరు రండి. ఓకే సార్. అభినందనలు అండి, ఇలాంటి అద్భుతమైన మట్టి టాలెంట్ అని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మా కాల్ చేయగానే మాట్లాడినందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన కళాకారుడితో మాట్లాడిచ్చారు ఈ రోజు. అయ్యో, మీకు కూడా థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా ఆయనను చూపిస్తున్నారు. అది ఇంకా ఆయనకు ఈ రోజుల్లో ఏంటంటే ఏదో పాట వచ్చిందా, ఆ పాట నేను పాడాను లేకపోతే వాళ్ళు పాడారు వీళ్ళు పాడారని ఎవరెవరో దాన్ని వాడుకుంటూ ఉంటారు. అసలైన ప్లేసులు కనిపించవు. అవును సార్. మీలాంటి వాళ్ళందరూ ఆ ప్రయత్నాలు చేసి ఆ అద్భుతాలను మా దాకా తీసుకొస్తున్నారు, ప్రజలందరికీ చూపిస్తున్నారు. మీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పంపిస్తాను సార్ వాళ్ళని మీ దగ్గరికి. థ్యాంక్ యూ. పంపించండి, నా నెంబర్ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది? సంతోషమా? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ఆయన్ని మనం టీవీలో చూడటమే కానీ రియల్గా మాట్లాడటం అనేది మనకి ఇంతవరకు తెలియదు. ఈ రోజున ఆయన మాట్లాడుతుంటే అసలు నన్ను నేను నమ్మలేకపోతున్నాను అన్నమాట. ఒక్క సార్ అనే కాదు, చాలామంది సింగర్స్కి లిరిసిస్ట్లకి మీ పాట వినే ఉంటారు. వాళ్ళకి మిమ్మల్ని కలవాలి మాట్లాడాలనే ఉండుంటారు. ఎందుకంటే సరైన మార్గం లేక నంబర్ దొరక్కను ఆగిపోయింది. ఇప్పుడు అన్నారు సార్, మీ గురించి ఎంక్వైరీ చేశానండి, మా కాల్ కూడా నెంబర్ తీసుకున్నాను నేను, వేరే వాళ్ళు ఊరని చెప్పారని. ఇలా అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. అవునవును. బట్ మేము ఒక చిన్న ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ. సో మీ పాటే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సో చాలామందికి ఇప్పుడు సార్ అన్నట్టు అవకాశం వచ్చింది అంటే దాన్ని అలా మెయింటైన్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటారే తప్పితే ఇక్కడితో బ్రేక్ వేసి వెనక్కి వెళ్ళకూడదని అనుకుంటారు. సో ఈ పాటతో మొదలైన విజయం, మీరు ఇంకెన్ని పాటలు పాడాలనుకుంటున్నారు? నెక్స్ట్ పాట ఏంటి? ఏది రిలీజ్ చేయబోతున్నారు? నెక్స్ట్ హిందువుల మీద ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులు అన్నట్టుగా ఆ పదాలు వచ్చే విధంగా ఒక పాట చేద్దాం అనుకున్నాం మేడం. ఈ రఘుకుల తిలక పాట వచ్చిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ సైకి వెళ్ళిపోయింది. అవును, ప్రేక్షకులు కూడా నా నుంచి ఇంకా బాగుండాలని కోరుకుంటారు. అవును. దాన్ని బట్టే ఈ పాటను కూడా మంచి క్వాలిటీలో చేద్దాం. అయితే ఒకటి మేడం, మాకు ఇంకా మంచి క్వాలిటీలో చేయాలని ఉంటుంది. అయితే భగవంతుడు ఇప్పుడిప్పుడే కొంచెం అంతంత మాత్రంగా చెప్పాను కదా మేడం, ఇద్దరం ఆటోతోలే మైక్ అనౌన్స్మెంట్లు చేసుకొని చేయించాలి. ఫేమ్ అయితే వచ్చేసింది, మనీ కావాలి పాటలు చేయించాలంటే. మరి అంతే కదండి, అది కూడా చూస్తున్నాం. లేదు ఎవరైనా సహకరిస్తే తీసుకొని వాళ్ళ పేరు మీద, ఇప్పుడు ఎవరైనా సహకరించారనుకోండి వాళ్ళ సంస్థలో యాడేసి అట్లా చేయటానికైనా ఎవరైనా వచ్చి ఫోన్ చేసి పాట చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళు యాడ్ వేయటం, వాళ్ళు ఏది కోరుకుందో దాతలుగా వస్తే ఇంకా మంచి మంచి పాటలు ప్రేక్షకులకు అందిస్తానికి ఎప్పుడు ముందుంటాం మేడం. తప్పకుండా మీకు ఖచ్చితంగా సహాయం అందుతుంది. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది, అండ్ మీ అభిమానుల నుంచి ఎవరైతే చూస్తున్నారో ప్రేక్షకుల నుంచి కూడా ఖచ్చితంగా సహకారం అందుతుందనే నేను చెప్తాను. ఎందుకంటే మీ వాయిస్ అటువంటిది. సో అంటే ఇప్పుడు మీరు పాడారు, కృష్ణుడి పాట పాడారు, రాముడి గారి పాట పాడారు, అయ్యప్ప గారి పాట కూడా, అంటే అయ్యప్ప స్వామి గారి పాట కూడా పాడారు కదా. సో ఇంకా చాలా పాటలు ఉన్నాయి మీరు పాడినవి. అమ్మవారి పాటలు పాడారు, ఇవన్నీ పాడారు, కానీ కొంతమందికి మాత్రమే చూశారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొకసారి అమ్మవారి పాట మీ నోటి నుంచి మేము వినాలనుకుంటున్నాం. అలాగే మాకు రీసెంట్గా 1 మిలియన్ వెళ్ళి దాటిపోయినటువంటి పాట ఆడుకో దుర్గమ్మ ఆడుకో అనేటువంటి పాటే ఉంది. తర్వాత అన్ని కూడా అమ్మవారి మిలియన్ దగ్గరలో ఉన్నాయి. నీ గుడిలోని గంట నవ్వుదున అన్న పాట ఒకటి, ఆది పరాశక్తివి అమ్మ దుర్గమ్మ అని ఉంది. అయితే ఆడుకో దుర్గమ్మ అంటాను. గణగణ గణ గంటలతో నువ్వాడుకో, డమడమ డమడప్పులతో నువ్వాడుకో, శంకునాదాలతోటి నువ్వాడుకో, సింహ గర్జనలతోటి నువ్వాడుకో, నువ్వాడుకో 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 ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడపురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో 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 దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడపురములోన ఆడుకోవమ్మ. సూపర్. నేను ఇంకొక పాట వినాలనుకుంటున్నానండి మీ నోటి నుంచి. మీరు చెప్పినట్టుగా మాలలు వేసుకున్నప్పుడు పాడుతూ ఉంటాం కదా, ఫస్ట్ వినాయకుడి పాట, సుబ్రహ్మణ్య స్వామి పాట, అందులో నాగమ్మ పాట కూడా పాడతారు, నాగరాజు ఆ స్వామి పాట కూడా పాడుతుంటారు కదా. సో అదొక్కసారి మీ నోటి నుంచి వినాలని. పల్లెటూళ్ళల్లో అంటే చూసే వాళ్ళకి కొంతమంది తెలుసో తెలియదో, నేను మా నాన్నగారు మాలేసినప్పుడు ఈ పాటలన్నీ వినేదాన్ని కాబట్టి నాగదేవత పాట పాడుతుంటే కొంతమందికి దేవత వచ్చేసి అసలు
మొత్తం తిరుగుతూ ఉంటారు. ఆ పాట వస్తుంది అని అంటే ఎవరికి అమ్మవారు వస్తుందా అని చెప్పేసి అలర్ట్గా ఉండేదాన్ని నేనైతే. సో ఆ పాట మీ నోటి నుంచి వినాలని ఉంది నాకు. ఇది దిగు దిగు నాగనేది ఒక్కొక్క వేరియేషన్లో పాడారు మీరు. ఫాస్ట్గా పాడొచ్చు, మామూలుగా పాడొచ్చు. దిగు 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 నాగా దిగరా సుందర నాగా, దిగు 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 నాగా దిగరా సుందర నాగా, నాగరాజ శివనాగరాజ. ఇది ఒక స్టైల్. అవును, మూవీ స్టైల్ ఇది. దిగు దిగు నాగన్న నగన్న దివ్య సుందర నాగో నగన్న బామాలంత గూడి నగన్న బాయి నీళ్ళకెళితే నగన్న బాయిలో ఉన్నావా నగన్న ఓ బాల నాగుమయ్యో నగన్న బావిలో ఉన్నావా నగన్న బాల నాగువయ్యో నగన్న దిగు దిగు. ఇట్లా ఈ పాట ఊర్లలో పాడుతూ ఉంటారు. కానీ మీరు పాడేటప్పుడు కూడా ఎవరికైనా నాగుమయ్య మా ఛానల్లో చూడండి ఫోన్ కాల్ వచ్చి పడిపోతుంటారు కదా అమ్మవారి పాటలకు కానీ వీటికి కానీ. మాది లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం, ప్రతి చోట ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా లైవ్ ఇస్తాం మేము. ఆ లైవ్ లో ఇంకా అంటే ఎంత శ్రావ్యంగా పాడండి లైవ్ లో, స్వాములకు నచ్చదు. అయితే వాళ్ళకి కావాల్సింది చెమట పట్టేటట్టు చిందులు వేయాలి, అది ఉండాలి. ఊరు జనం వస్తారు, శ్రావ్యంగా పాడాలి, అందరూ హృదయాలు అత్తుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకొని వెళ్తాం. ఒక ఇట్లా మొదలై అట్లా 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 ఐరేంజ్కి ఆఖరికి అయ్యప్ప స్వాములంతా కలిసి పూలు చల్లుకుంటూ అక్కడ వరకు ఇంకా నాన్ స్టాప్, ఇక ఆగటం ఉండదు. నాకు చివరిలో పడిపాడబడేంత వరకు ఇక నాన్ స్టాప్ అనమాట. అవును, మీరు నమ్మరు, మీరు మాట్లాడుతున్నంతసేపు మీరు పాడుతుంటే నా బాల్యం గుర్తొస్తుంది. అంటే ఎక్కువ మా ఇంట్లో నాన్న బాబాయ్ వీళ్ళందరూ మాలేయడం, పీఠం పెట్టి స్వాములంతా వచ్చి పూజలు చేయడం, ఈ పాటలన్నీ విని విని ఉన్నాను నేను. సో అవన్నీ గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, అవన్నీ నాకు గుర్తు చేస్తున్నారు. మీరు పాడుతూ ఉంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. సో ఇంకా మీ నోటి నుంచి అంటే నాకు ఇది ఎప్పుడు పాడినా సరే బోర్ కొట్టని పాట ఇది, నాకు ఎక్కడైనా సరే నేను పని చేస్తున్నా ఈ పాటే పాడుకుంటాను అనే పాట ఏంటి మీరు? నాకు పని చేయటం మేడం, నాకు బాగా పేరు తెచ్చిన పాట తమిళనాడులో కలైమామణి వీరమణి గారని పళ్ళికట్టు శబరిమలక్ అనేటువంటి పాట. నేను ఫస్ట్ సంవత్సరం మాలేసుకున్నప్పుడు వనయాత్ర చేస్తా అక్కడ నా మైకుల్లో తమిళ్లో ఇట్లా ఈ పాటను గట్టిగా పాడాలని చెప్పి నేను కర్లపాలెం వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతుంటే, అప్పుడు ఈ సీడీలు ఇవి లేవు, మెమరీ కార్డులు, అప్పుడు క్యాసెట్లు. అవును, క్యాసెట్లు. క్యాసెట్లు ఉంటే నన్ను మొదటి నుంచి కూడా ఒక గురుస్వామి మాత్రం నన్ను బాగా దగ్గరగా చూసుకునేవాడు. తూనుగుంట్ల నారాయణ స్వామి అని చెప్పి గణపతి స్వామి అంటారు, చనిపోయారు ఆయన, మా గురువు. అయితే క్యాసెట్లు తెప్పించి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని, అంతకుముందు ఆయన పాడేవాడు, అంటే ఇంతగా ఏదో తప్పైనా ఒప్పైనా అట్లా కొట్టేసేవాడు ఆయన లైవ్లో. తర్వాత నన్ను కూర్చోబెట్టి నేను పాడటం మానేసి, పాడింది మొదలెట్టిన తర్వాత ఆయన మానేశాడు. ఇక అప్పుడు ఆ పాట ఎక్కడికి వెళ్ళినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆర్కెస్ట్రాకి వెళ్ళినా కూడా ఆ పాట పాడాల్సిందే, జనం కూడా అడుగుతారన్నమాట. అదేం పాట అంటే, இருமுடிதாங்கி ஒரு மனதாகி குருவனைவே வந்தோ, இருமனை வீக்கும் யமனையும் வெல்லும் திருவடிவை காண வந்தோ, பள்ளிக்கட்டன் சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்த சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே, நெய் அபிஷேகம் சுவாமிக்கே கற்பூர தீபம் சுவாமிக்கே, ஐயப்பன் மார்களை கூடி கொண்டு ஐயனை நாடி சென்றிடுவார், శబరిమలైకి చెందిడువార్ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఈ పాట ఎక్కడికి వెళ్ళినా బాగా పాడించేవాడు. అబ్బా, అంటే ఈ పాట మేము చూస్తూ ఉంటాము టీవీలో, సేమ్ వాయిస్ అలా దింపేశారండి. అది బాగా పేరు తెచ్చింది మేడం. చాలా బాగుంది, నిజంగా బాగుంది. అంటే వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అయ్యప్ప స్వామి ఇలా వస్తున్నాడేమో అన్నంత బాగా పాడుతున్నారు.
అది మీ నోటి అభిమానం నుంచి మేడం. ఇన్ని పాటలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఉమ్. పాడారు ఒక పాట రఘుకుల తిలక, ఇంకా చాలా పాడారు, అవన్నీ మీ ఛానల్లో చూసాం. కానీ ఇంత పవర్ఫుల్ వాయిస్ ఉంది మీకు. అంటే ఏ పాటనైనా అలవోకగా పాడేస్తున్నారు. ఎంత కష్టమండి ఈ పాట. అవును మేడం, మ్మ్. బాగా సాధన చేసేవాడిని చిన్నప్పుడే. మ్మ్. అదే మా గురువు చనిపోయి ఎక్కడున్నాడో, మ్మ్. ఆయన పేరు ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని ఇంటర్వ్యూలు చేశా, ఓకే. కానీ ఆయన పేరు చెప్పలా. మ్మ్. ఎందుకు చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాలనిపించింది. మ్మ్. తూనుగుంట్ల నారాయణ గురుస్వామి, కర్లపాలెం గణపతి స్వామి, మ్మ్. ఆయన నా గురువుగా నాకు పాటలకి మ్మ్. నన్ను వనయాత్ర చేయించింది తుమ్మలపెండ నాగేశ్వరరావు గారు. కానీ ఆయన కూడా లేరు, ఓ, ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఉంటే ఎంత సంతోషించేవారు. సంతోషపడేవాళ్ళు. అట్లాగే మాకు ఇంకా ఇద్దరు ముగ్గురు, దత్తాత్రేయ గురుస్వామి గారు, గాజుల శ్రీనివాసరావు గురుస్వామి గారు, మ్మ్. వీళ్ళందరూ కూడా నా ఎంబటే కలిసి మాలేసుకునేవాళ్ళు. అందరి ప్రోత్సాహం. అందరు ప్రోత్సాహం ఉండేది మేడం. మ్మ్. ఇవాళ అందుకే అండి మీరు ఇంత పేరు తెచ్చుకున్నారంటే ఆ గురుస్వాముల బాటలో నడవడం. మీ వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు చూసారా. వాళ్ళు లేరు, బట్ వాళ్ళని మర్చిపోకుండా మీరు ప్రస్తావిస్తూ వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీరు అంత మంచి పేరు ఆయన తెచ్చుకున్నారు. మర్చిపోను మేడం, ఎందుకంటే ఎక్కడ పాట పాడినా నాకు మా గురువు గారు మాకు గుర్తుంటాడు. లేకపోతే మనకి ఈ మార్గం లేదు. మ్మ్. ఆయన ఎంతమంది వచ్చినా ఆయన అంటే పెట్టుకునేవాడు, ఎప్పుడు నన్నే సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. మ్మ్. ఇంకోటి, మీరు సినిమా పాటలు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడైనా సరే నాకు అవకాశం వచ్చి ఇలా పాడాలి అని అంటే నేను పాడతాను, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కదా. అవును మేడం. సో సినిమా పాటలు మీ గొంతు నుంచి వినాలని ఉంది మాకు. ఏదైనా ఒక్క పాట. ఒక పాటనా మేడం? మ్మ్. మ్మ్. అయితే అన్ని వింటాను మేడం, కానీ పాడాలని డివోషనల్ అవి ఉన్నానని పాడలేదు. ఓకే. అయితే సుస్వాగతంలో ఎండమావిలో ఎంత ఎతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న శతడి ఆవిరి అవుతున్నా, ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా, నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదుట ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఆలయానారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. సూపర్. ఈ పాట చూస్తున్నంతసేపు ఏడుపు వస్తుంది. చాలా ఎమోషనల్ సాంగ్. అంటే నాన్నగారు చనిపోవడం, ఆయనకు తెలియకపోవడం, ఈ సంఘటన అంతా మనం వీడియో సాంగ్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. మీరు పాడుతుంటే కూడా నాకు చాలా అంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నమాట. నిజంగా అంత చక్కగా పాడుతున్నారు. ఏది పాడినా చాలా లైవ్లీగా పాడేస్తున్నారు. ఎంత అనుభవం ఉంటేనో ఎంత లైవ్గా పాడగలరు మీరు. సో నిజంగా సార్, ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే మీ గొంతు గురించి. అంత చక్కటి వాయిస్ మీకు ఆ భగవంతుడు ఇచ్చారు. అంత మంచి పాటలు కూడా మీరు ఎన్నుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఎన్నుకునే పాట ఏదైనా సరే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఆడియన్స్. అవును మేడం. సో నేను ఒక అభిమానిగా నేను కూడా అంతే. ఇప్పుడు మీరు నెక్స్ట్ పాట పాడుతున్నారంటే ఇంకా అద్భుతమైన రీచ్ రావాలి అని చెప్పేసి మేము కోరుకుంటాం. అవును మేడం. ఆ అంచనాలు ఎక్కడా తగ్గకుండా చక్కని పాటలు మీరు ఎంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు అన్నారు మీ వైఫ్ బాగా సపోర్ట్ చేస్తారు, మీ కొడుకు, ఇప్పుడు కోడలు వచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. వాళ్ళ కోరిక ఏదైనా ఉందా మీ నుంచి? ఇప్పుడు ఆల్రెడీ మీ కొడుకు కోరిక తీరింది, మీ వైఫ్ కోరిక ఏదైనా ఉందా? మేడం, మా వైఫ్ కోరిక అంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి టీవీలో కానీ సినిమాల్లో కానీ చిరంజీవి గారు అంటే అసలు ఆగదు మేడం. మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య, ఇది ఆయన కనపడితే చాలు మొదటి నుంచి కూడా. అయితే నా మనసులో కూడా ఏముందంటే, ఎప్పుడన్నా ఇట్లా ఈ రఘుకుల తిలక పాట వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది. భగవంతుడు వారికి కూడా వినిపించి చిరంజీవి గారికి కూడా వినే ఉంటారని అయితే నేను అనుకుంటున్నా. ఒకవేళ విని వాళ్ళ ఫ్యామిలీలో ఒక్క ఫోటో, మా మిస్సెస్ కోరిక, మన జీవితంలో 50 ఏళ్ళు దాటిపోయింది, ఇక ఆమెకి ఇచ్చేదంటే ఏం లేదు ఆమె చేసిన శాఖరికి. ఆయనకు నచ్చిన అభిమాన నటుడు కాబట్టి ఆయన ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఒక్క ఫోటో, ఇక అది మెమరబుల్ అనమాట, ఇక లైఫ్ అచీవ్మెంట్ అనమాట. తప్పకుండా అండి, ఎందుకంటే ఇక ఆవిడకి ఇక కోరికలు లేవు. ఇది మాత్రం ఎప్పుడు చెప్తా ఉంటది, ఆమె చూస్తూ ఉంటే నాకు అట్లా అనిపించింది అనమాట. సార్కి ఈ పాట వినే ఉంటారు తప్పకుండా. సో తప్పకుండా మిమ్మల్ని పిలుస్తారు అని మేము కూడా నమ్ముతున్నాం. మీరే అన్నారు కదా అభిమాన నటుడు ఆయన అని చెప్పేసి, అభిమానుల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తారని మేము కూడా కోరుకుంటున్నాము.
అసలు ఆ అంజనమ్మ గర్భంలో ఆ ముగ్గురు కుమారుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులమ్మ. అసలు ఆ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే మనకు అక్కడ మోడీ గారు ఉన్నారు, ఇక్కడ యోగి గారు ఉన్నారు, ఇక్కడ పవన్ గారు ఉన్నారు. అసలు ఏందమ్మా అంత లగ్జరీ లైఫ్ వదిలిపెట్టుకొని అంత ఉన్నతమైనటువంటి స్థితిని వదిలిపెట్టి ఒక కర్మయోగి లాగా స్థిత ప్రజ్ఞుడు అంటారు ఆయన, ప్రజల కోసం పోరాడాలని చెప్పి వచ్చి ఆయన పడే కష్టాలు చూస్తా ఉంటే ఆయన మహానుభావుడు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన అయితే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాళ్ళ అన్నయ్యల తోడుంది ఆయనకి, ఆ భగవంతుడి తోడు, ఇలా అభిమానుల తోడు కూడా ఉంది. నాగబాబు గారు అయితే కనిపెట్టుకుని ఉంటాడు ఆయన. సో తప్పకుండా, అంటే వాళ్ళు ముగ్గురు మీరే అన్నారు కదా అంజనమ్మ కడుపున ఎలా పుట్టారో, ఇంత చక్కని ముగ్గురు కూడా అలా ఉంటారులేండి. రామలక్ష్మణుడు అంటారు చూసారా, రామలక్ష్మణ భరతులు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా. నేను ఆ స్థితిని ఆ రోజు రామారావు గారిలో చూశాను, తర్వాత చిరంజీవి గారిని చూస్తున్నా. ఇంకా స్థితి ఇక ముందు వచ్చింది నేను ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో మాత్రం రామారావు గారు, మళ్ళీ తర్వాత స్థానం చిరంజీవి గారికి కలిసి మారణ స్థానాలే. తప్పకుండా. సో ఇంకోటి ఏదైనా మిమ్మల్ని అభిమానించే అభిమానుల కోసం ఏదైనా ఒక పాట పాడతారా? పాట అంటే భగవంతుడే పాడతాను మేడం. నాకు మా బాబు రచన చేసినటువంటి పాట ఉంది. మాకు ఇంట్లో ఏ పూటకు ఆ పూట అయితే తింటాం మేడం ఆట. ఈ రోజు అంటే ఎట్లా తినగలుగుతున్నాం. అయితే నేను పడ్డ బాధలన్నీ కూడా నా కొడుకు పుట్టిన తర్వాత అన్ని చూస్తూ వచ్చాడు. చూస్తూ వచ్చిన తర్వాత సొంతగా రచన చేశాడు. ఈ అయ్యప్ప స్వామి లేకపోతే మా నాన్న లేడు కాబట్టి అది ఎప్పుడు మా నాన్న జీవితానికి గుర్తుండాలని చెప్పి ఆ పాట రాశాడు. నా ఊపిరి ఉన్న వరకు నీ మాలలోన నీ గానమి నీ చేసేద నా గొంతుతోన కొండ కోనలు దాటి దరికొచ్చినాను జ్యోతి రూపాన నాకు కనిపించినావు శరణు శరణు స్వామి శరణన్న పలికి స్వామి శబరి కొండనున్న మా మణికంఠ స్వామి అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా దిక్కు మొక్కు లేనోళ్లకు నీవే దిక్కురా అండదండ లేనోళ్లకు నీవే అండరా. గొప్ప మీనింగ్ అండి. ఎవరు రాశారు? మా బాబు మణికంఠ రాశాడు మేడం. అబ్బా చూసారా, మణికంఠ స్వామి పేరే పెట్టారు ఆయనకి. మరి ఆయన వరాన పుట్టాడు మేడం. మాల అంతకుముందు పెళ్లికి ముందే మాల, తర్వాత మా బాబు పుట్టాడు. అయితే మా బాబులో ఉన్న ఒక గుణం ఏంటంటే వాడికి ఫ్రెండ్స్ లేరు, నేనే ఫ్రెండ్, నేనే తండ్రి, నేనే ఫిలాసఫర్. నేను ఏది చెబితే ఆ రోజున శ్రీరాముడు ఎట్లయితే ఆజ్ఞ దాటలేదు, ఇప్పటికీ కూడా నా మాట దాటాడు. అయితే అట్లని మా అబ్బాయి చెప్పింది నేను ఎప్పుడు దాటను. ఎందుకంటే నాకు అంతకుముందు ఈ గుర్తింపు లేదు, నేను ఎవరికి తెలియదు. మా బాబు తపన వల్ల ఈ రోజున జిల్లాలు రాష్ట్రాలు దేశాలు దాటిపోయింది నా పేరు. వాడంటూ కష్టపడకపోతే ఇప్పుడు మీ ముందు ఇట్లా ఉండేవాడు కాదు. ఎస్, తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి. బాగుంది మీ ఇద్దరు పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. నమస్కారం. బోలెడన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అడగగానే చాలా పాటలు కూడా పాడి వినిపించారు. సంతోషం మీతో మాట్లాడడం. ఇలానే ముందుకెళ్ళాలి, మంచి మంచి పాటలు పాడాలి, మంచి మంచి అవకాశాలు మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో చూశారు కదా, కొండల స్వామి గారు ఎంత చక్కగా పాటలు పాడారు, మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేశారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ అనుష సైనింగ్ ఆఫ్. బై బాయ్.